బాస్ మీద రివ్యూ చేసే నేను బిగ్ బాస్ సీజన్ 9 మీద ఫస్ట్ వీడియో రివ్యూ చేస్తున్నాను. అంటే కంటెంట్ కనిపించలేదు నాకు చేయడానికి. అంతా కూడా డే 1 నుంచి కూడా ఒక స్క్రిప్టెడ్ గేమ్, ఫేక్ గేమ్ లాగా అనిపించింది. సో ఎందుకు దాని మీద టైం వేస్ట్? మిగతా రివ్యూస్ మాదిరిగా గంటల కొద్ది మాట్లాడేంత ఓపిక మనకు లేదు. ఏది పడితే అది చెప్పేంత టాలెంట్ లేదు. సో మనంతా కూడా చాలా హార్ష్ అండ్ జెన్యూన్ అండ్ పాయింట్ టు పాయింట్. సో విషయానికి వస్తే ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్షన్ మీద రకరకాలుగా అది బిగ్ బాస్ బజ్లో కానివ్వండి, తర్వాత జరిగిన పరిణామాలు కానివ్వండి, వీళ్ళు చాలా రివ్యూస్ రాశారు. చెప్తున్నారు వెళ్ళకుండా ఉండాల్సింది, వెళ్ళిందంటే ఇది బాగుంటుంది, లేదంటే అతని వల్ల కాదు, అతను ఇవ్వలేకపోయాడు, అతనికి బిగ్ బాస్ కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు, ఇలా చాలా చాలా రకరకాలుగా మాట్లాడారు. మీరు బిగ్ బాస్ ఈ తమ్మునైనా చూస్తే నేను పెట్టాను కదా, బిగ్ బాస్ పోస్ట్ చెప్తూ కొట్టి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే మీరు రియల్గా చూస్తే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లో టాలెంట్ కానీ, ఎనర్జీ కానీ, ఫేమ్, ఫాలోవర్స్ ఉన్నది హైయెస్ట్ రాము రాథోడ్కి. అది ఎవరైనా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. అటువంటి హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాము రాథోడ్ ఆల్ ఆఫ్ ది సడన్ నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు జనాలు అందరూ కూడా అతను చెప్పిన రీజన్స్ నమ్మారు. ఏది హోమ్ సిక్ అని, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి, అవన్నీ కాదు. లోతుగా మీరు పరిశీలిస్తే ఈ 9 వారాలు రాము రాథోడ్ ఉన్న 9 వారాలు రాము రాథోడ్ అసలు వీడియోలే కనిపించడం ప్రేక్షకులు. మీ పనికి మాలిన సొల్లంతా చూపిస్తున్నారు. అదేదో ట్రాక్, గొడవలు, ఏడుపులు, పెడమంపులు, అరుచుకోటాలు, ఏదో మానసిక రోగులు కేంద్రం అంటారు, పిచ్చి ఆసుపత్రిలో కనుక ఎట్లా పడితే సందర్భం అసలు ఏమీ లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునే అదంతా చూపిస్తారు. కానీ హైలీ టాలెంటెడ్ రాము రాథోడ్ కంటెంట్ అనేది ఒక్కటి కూడా మనకి కనపడలేదు. అది చేయలేదంటారా? ఎందుకంటే చేయకుండా ఉండలేదు. అతనుకున్న టాలెంట్ ఏంటి? పాటలు రాయడం, పాటలు పాడటం, డాన్స్ వేయటం. ఎలా అయితే ఇమాన్యులు ఒక ఇన్సిడెంట్ని తీసుకొని, సిచ్యువేషన్ తీసుకొని, దీన్ని ఏమంటారు, ఒక స్కిట్, డ్రామా, మెలోడీ డ్రామా కానీ, ఫన్నీ డ్రామా కానీ, కామెడీ క్రియేట్ చేయకుండా ఉండలేడు. అలాంటిది రామనాథుడు చేయలేడా? చేయకుండా ఉండగలడా 9 వారాలు ఏది చేయకుండా? ఎల్లబోయే ముందు 4 లైన్లు రాసుకుంటానని చెప్పి పాట పాడి అందరి కళ్ళల్లో నీళ్లు తెప్పించిన రాము రాథోడ్ 9 వారాల్లో ఏమి చేయలేదు. నాకైతే ఒక్కటి చూపించలేదు, నాకైతే ఒక్కటి కనపడలేదు. మీరేమో చూసారని తెలియదు. నాకు ఖాళీగా కూర్చోలేడు కదా, కావాలని చెప్పి అతని కంటెంట్ తొక్కేసింది బిగ్ బాస్. అందుకే నేను ఇట్స్ ఫేక్ అండ్ స్క్రిప్టెడ్ అని. ఎంతసేపు ఉన్న పనికిమాలిన ఏడుపు, పెడబొప్పులు, లేదంటే బూతు మాటలు, ఒక యారగెంట్ క్యాండిడేట్స్ తీసుకొచ్చి పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడేయడము, ఏదైనా కామనర్స్ అని చెప్పి తీసుకొచ్చి అదొక చిత్రంగా ఉంది ఈసారి సీజన్. మరి దరిద్రంగా తయారైపోయింది. ఎక్స్పెక్టేషన్ అనుకున్నది, స్టార్టింగ్ ఎక్స్పెక్టేషన్ కి విరుద్ధంగా జరిగింది. బిగ్ బాస్ అక్కడే షాక్ ఉంటుంది. తర్వాత వచ్చిన వాళ్ళని బిగ్ బాస్ షాక్ ఇద్దాం అని చెప్పి చూశాడు. కానీ రాము రాథోడ్ విషయంలో బిగ్ బాస్ ఫెయిల్ అయ్యాడు. రాము రాథోడ్ ఇస్ రియల్ విన్నర్. అతను కప్పు కాదనుకున్నాడు, చెప్పుతో కొట్టి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అంటే అతని కంటెంట్ రావట్లేదు. రెండోది, అతన్ని ప్రతి వీక్ కింగ్ కోబ్రా అంటే కింగ్ నాగ్ గారు వచ్చేసి
అతన్ని తక్కువ చేసి చూపించడం, అతని గురించి నెగెటివ్‌గా మాట్లాడటము, అతను ఏం చేశాడో చూపించకుండా నువ్వేం చేయట్లేదు. అతను ఏం చేశాడో చూపించను ముందు. ఏం చేయకుండా కూర్చోలేదు కదా! తిని పొంగుండలేదు కదా ఎవరైనా. ఓ టాలెంట్ ఉన్నవాడు. ఆ టాలెంట్ చచ్చిపోయింది. అది రామనాథుడు చాలా బాగా డీకోడ్ చేశాడు. ఇక్కడ మనం ఉంటే మనల్ని నెగెటివ్ చేస్తారు. ఎవడి కోసం మనల్ని బకరా చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇదే విధంగా ఉంటుంది కానీ మన గురించి ఏ రోజు కూడా పాజిటివ్‌గా ఏదో 1, 2 సార్లు కెప్టెన్ అయినప్పుడు బాగా ఆడావు అది ఇది అన్నారు కానీ కంటెంట్ విషయంలో అసలు ఏమీ చూపించట్లేదు. కంటెంట్ విషయంలో అతను ఇచ్చిన కంటెంట్ విషయంలో ఏమి మాట్లాడట్లేదంటే అతనికి అర్థమైపోయింది. అతను ఏంటంటే పల్లెటూరు నుంచి వచ్చిన అతను. అతను సాధు స్వభావి. పాటలు పాడుకోవడం, రాసుకోవడం, డాన్స్‌లు వేయటం, వీడియోలు పెడతాం. దేశం రాష్ట్రం తిరగటం అంతా చేస్తాడు కానీ చెత్తగా ఏది పడితే అది మాట్లాడలేడు. అనవసరంగా సైకోపాతుల్లాగా, మానసిక రోగుల్లాగా ఏది పడితే అది మాట్లాడలేడు. చెప్పలేడు. అది అతని నైజం. ఆ నైజానికి విరుద్ధంగా అతను బతకడం కష్టం అక్కడ. ఎందుకంటే పిచ్చోళ్ళ మధ్యలో ఎవరినైనా పిచ్చాసుపత్రిలో ఎవరినైనా వదిలిపెడితే బతకగలరు. ఒక్కరోజు పిచ్చెక్కింది తనకి. సఫోకేషన్ ఫీల్ అయ్యాడు. సఫోకేషన్ కూడా కాకుండా అతనికి ఏంటంటే మనం ఇక్కడ ఉండి ఉపయోగం లేదు. ఎవరికో కప్పిద్దాం అనుకుంటున్నారు. ఆ ఇచ్చేదాకా మనం ఉంచుకుంటారు. కేవలం వాడిచ్చే మంత్లీ ఫీస్ కానివ్వండి, వీక్లీ ఫీస్ కానివ్వండి, దానికోసం ఎందుకు బయటకు వచ్చి 2 పాటలు చేస్తే దాని మీద 10 రెట్లు వస్తాయి. అది ఆయనకి అర్థమైంది. మూడవది ఏంటంటే ఈ విధంగా వాళ్ళు నేను నెగిటివ్ చేసేస్తే నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌లో ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా ఆయన ఆలోచించారు. ముందు పిక్చర్ చేస్తాను. అంటే ఎలా ఉంటదంటే ఏదైనా కుక్కని చంపాలంటే ముందు పిచ్చి కుక్కని ముద్రేయాలి. బిగ్ బాస్ చేస్తున్నాడు. వీకెండ్‌లో నాగార్జున చేస్తున్నాడు ఆ పని. బిగ్ బాస్ ఏమో కంటెంట్ చూపించకుండా చేస్తున్నాడు. వీకెండ్‌లోనేమో దాన్ని గుండు మీద కారం చల్లినట్టు నాగార్జున వచ్చి చెప్తున్నాడు. సో అతను రియలైజ్ అయిపోయి డీకోడ్ చేసుకొని ఇక్కడ ఉండటం వేస్ట్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు వచ్చేది ఏమి ఇప్పుడు అతనికి వచ్చేది ఏమి లేదు. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ ఇంపాక్ట్. బిగ్ బాస్ హౌస్ చూసే వాళ్ళు ఎవరు కూడా దాని ద్వారా అతని కెరీర్ ఏదైనా గ్రోత్ అయ్యింది లేదు. అతను సొంతంగా టాలెంట్ అతను సొంత ఏదో ఎవడో పిలిచి పని కొడు ఆయన సొంత టాలెంట్ మీద నిలబడ్డాడు అతను. మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ ఛానల్స్ మీద ఈ ఛానల్స్ మీద ఆధారపడి బతికేవాడు మిగతా చాలా మంది దాంట్లో. అటువంటిది ఇతనికేంటి సొంత టాలెంట్ కాబట్టి బెటర్ క్విట్ దిస్ ప్లేస్. సో అతను ఏదో కారణం చెప్పాడు. మొహం చెప్పలేడు కదా. మామూలుగానే మృదు స్వభావి. అతని నైజం ప్రకారం ఎక్కువ పెద్దగా మాట్లాడు గొంతు లేపి వాయిస్ రైజ్ చేసి పాడు. అటువంటిది తన ఎగ్జిట్ గురించి బిగ్ బాస్ చేస్తున్న మోసం గురించి ఎందుకు చెప్తాడు. అది ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఒకసారి బయటకు వస్తుంది నిజం. ఇప్పుడు ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో బయటకు వచ్చేసింది. ఎందుకంటే అతనికి జనాలందరూ వీడియోలో చూపిస్తున్నారు, టీవీలో ఈ సోషల్ మీడియాలో వస్తుంది. వీళ్ళందరూ భుజాలు వేసుకొని మోస్తున్నారు కొంతమంది. అది ఆయన ఇప్పుడు కామ్గా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు బయటకు చెప్తాడు అతను ఉన్న బాధలు ఏంటి, ఎందుకు అతను బయటకు వచ్చేసాడు. నా అభిప్రాయం ప్రకారం he quit on his own to avoid losing his self-respect. అతను ఆత్మాభిమానం పోకుండా, అతను మర్యాద పోకుండా, అక్కడుంటే మర్యాద లేకుండా చేసేస్తున్నారు. అక్కడుంటే ఆత్మాభిమానం తీసేస్తున్నారు. నువ్వు వేస్ట్, నీకేం లేవు, ఈ టైప్ బిహేవ్ చేస్తున్నారు. వాడు ఉన్నవాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వీకెండ్లో నాగార్జున చూపిస్తున్నాడు. సో ఇదంతా గమనించి చాలా పర్ఫెక్ట్గా డీకోడ్ చేసుకొని పంపించేసింది. వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాళ్ళు పంపించేస్తారా లేదా? నా ఒపీనియన్లో అతనికి ఉన్న ఫేమ్ కూడా ఏంటంటే అతని గురించి కమెంట్ చేసేవాళ్ళు కానీ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా రెస్పాండ్ అయినట్టు ఎవరు లేరు. ఎందుకంటే అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటి. ఇతని మాదిరి కానీ వాడు అమాయకమైన ఫ్యాన్ బేస్. ఒక కళని ఎంజాయ్ చేసే ఫ్యాన్ బేస్ కానీ కంట్రీ లాగా బిహేవ్ చేసే ఫ్యాన్ బేస్ కాదు. ఆ కంట్రీ ఫ్యాన్ బేస్ ఉన్న లోపల ఉన్నారు.
ఇతను బయటకొచ్చినాడు. ఇతను ఎళ్ళేటప్పుడు పిఆర్‌లు, గిఆర్‌లు ఏం పెట్టుకోలేదు నాకు తెలిసి. లేదంటే అతను ఓట్లొచ్చాయి. ఎందుకు పెట్టుకోలేదు? అతని ఫ్యాన్ బేస్ ఉంది. చూసేవాళ్ళు ఓటేస్తారు. ఉన్నన్ని రోజులు ఉందామని. కానీ ఎక్కువ రోజులుంటే ఇంకా నన్ను నెగెటివ్ చేస్తున్నారు. వీళ్ళందరూ పిచ్చి పిచ్చిగా వాగేసుకొని, పిచ్చి పిచ్చిగా కొట్టేసుకొని ఇది చేస్తారు. ఇయన్నీ అవసరమా? ఇది బిగ్ బాస్ కావాలని చెప్పి చేస్తున్నది. సో, ఇట్స్ బెటర్ టు క్విట్ ఆన్ యువర్ ఓన్ అన్నట్టుగా అతను డిసైడ్ అయిపోయాడు. ఇది రియలైజేషన్ కాబట్టి అతను రియల్ హీరో. రియల్ విన్నర్ అనమాట. బిగ్ బాస్ రియల్ విన్నర్ అతను. ఎందుకంటే అతను కంటెంట్ చూపించట్లేదు. అతనికి ఏమి చెప్పట్లేదు. అతను చేసిన పనిని ప్రైజ్ చేయట్లేదు. అతను వీడియోస్ చూపించట్లేదు. ఓవర్ అండ్ అబౌట్ అతను నెగిటివ్‌గా మాట్లాడుతున్నప్పుడు అంత దాన్ని అర్థం చేసుకొని బయటకి రావడం అనేది రేర్‌గా. కప్పు కాదు, ఇదిగో చెప్పెట్టి కొడతాను, తలుపు తీయండి అన్నాడు. ఇంకా ఆలోచించుకోమంటే. ఇండైరెక్ట్‌గా పాట పాడి అర్థం కాలేదంట్రా నీకు అన్నట్టుగా చూసి తలుపు తీయి అన్నాడు. సో, నా ఒపీనియన్ ప్రకారం రాము రాథోడ్ ఈజ్ ఎ రియల్ విన్నర్. కప్ అనేది ఒక్కళ్ళకే వస్తుంది. అది బిగ్ బాస్ అనుకున్న వాళ్ళకే వస్తుంది కానీ ఇట్లా టాలెంటు, గేము ఇవన్నీ ఏమి లేవు అక్కడ. నా ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్‌లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండరు. కారణం ఏంటంటే నేను ఇచ్చే కంటెంటు కొద్దిగా హార్ట్‌గాను, నిజాయితీగాను, నిజంగాను, హార్ష్‌గాను అన్ని రకాలుగా ఇలానే ఉంటుంది. దానివల్ల ఏంటంటే రియల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. రియాలిటీకి దగ్గరగా మాట్లాడేటట్టు నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా అప్పుడప్పుడు వీడియోస్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మూలంగా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఏదో వీడియో ఛానల్ పెట్టాను, నాకేదో డబ్బులు వస్తాయి అని చెప్పేసి నేను పిచ్చి పిచ్చిగా రోజు 10 వీడియోలు అప్లోడ్ చేసేది. నా వల్ల కాదు. నాకు అంత టాలెంట్ లేదు. నేను చూస్తున్నాను బిగ్ బాస్ మీద 17 వీడియోలు, 6 వీడియోలు చెప్తానే ఉంటారు. వాళ్ళకి అంత టాలెంట్ ఉంది, మాకు అంత టాలెంట్. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పేసుకుందాం, దాని గురించి ఆలోచించుకుందాం, అయిపోయింది, అంతే, క్లోజ్. సో మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏదో రోజుకు 4 సార్లు 10 సార్లు నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ నోటిఫికేషన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం, మీటింగ్లో ఉన్న, ఆఫీసులో ఉన్న, ఇంట్లో ఉన్న, పని చేసుకుంటున్నప్పుడు ఉన్న అలాంటి ప్రాబ్లం అయితే మీకు అసలు రాదు. వీడియో అప్లోడ్ చేసినా కానీ, రోజుకు వీడియో చేసినా కానీ గొప్పే. కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి. ఆ వీడియో వచ్చినప్పుడు మాత్రం చూసి కొద్దిగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు దాన్ని లైక్ చేస్తే అదొక ఆనందం అంతే. దాని మూలంగా నాకేమి ఫైనాన్షియల్ బెనిఫిట్ గానే ఉండదు. దాని గురించి నేను అసలు ఆలోచించట్లేదు. మిగతా వాటి ఇలాంటి వీడియోస్ మీకు నేను త్వరలో చేస్తాను. ఇంకా టైం దొరికినప్పుడల్లా కంటెంట్ కావాలా. నెక్స్ట్ వీడియో మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అదేంటంటే బిగ్ బాస్ రివ్యూవర్స్ చాలా చాలా హార్ష్గా ఉంటుంది. ఎవడేమనుకున్నా, ఎవడేం ఫీల్ అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మాట్లాడుతున్నారు, దాని మూలంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది క్లియర్గా మాట్లాడు. దానికి ముందు ఒకసారి ఒక లైక్ కొట్టేసేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియో కలుద్దాం. మరి నా వీడియో పెద్ద గంటలు ఉండవేమో, ఓన్లీ మ్యాక్సిమం 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది. ఏదన్నా వేరే డీవియేట్ అయిపోయి మన నేను హైపర్ అయిపోయి అగ్రెసివ్గా వెళ్ళిపోయి అలా మాట్లాడితే వెళ్ళిపోతే ఎప్పుడన్నా కొద్దిగా పెరిగితే మన అంత ముందు మాదిరిగా. అదర్వైజ్ 15-20 మినిట్స్ కంటే పెద్ద లెంగ్త్ ఉండదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ క్రేజీ ఫ్యాక్ట్స్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, హైప్ ఇవ్వండి. చాలా మందికి రీచ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి. వాళ్ళు చూసి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుని కామెంట్ చేయండి. సో దట్ నేను కూడా ఏదన్నా
తప్పులు మాట్లాడినా, ఏదైనా చేసినా గానీ ఇదేదో ఇంటెన్షనల్‌గా ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు నా మాటలు. కానీ ఒక 'బిగ్ బాస్' వ్యూవర్‌గా, 'బిగ్ బాస్' రివ్యూవర్‌గా, 'బిగ్ బాస్' లవర్‌గా మనం చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకంటే నేను ఆహ్, ఈ నా రివ్యూ అంతా ఇక్కడి నుంచి కాదు. నా రివ్యూ అంతా ఇక్కడి నుంచి వస్తుంది. ఆలోచించి చేస్తాను నేను. ఎవరినో మనసులో పెట్టుకొని వాళ్ళకేదో మనము సపోర్ట్ చేద్దాము, వాళ్ళకేదో మనం హైప్ ఇద్దాం అనే విధంగా రాదు. కాబట్టి కొంతమంది లైక్ చేస్తారు, లైక్ చేయరు. ఇట్స్ కామన్. ఎవరికి నా అందరికి నచ్చాలని లేదు, అందరికి నచ్చకుండా ఉండాలని లేదు. సో, మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చితే జనాల్లోకి వెళ్ళి అందరూ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఆల్సో. Okay, thank you for watching.